హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ప్రతిరోజు మనము మన సాధనలో నంబర్ 1 చాలా చాలా హైకి వెళ్ళాలి. రాత్రి మొత్తము మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ పార్ట్నరు మీరు ఎంత తప్పిస్తున్నారు అనేది మనకైతే మనం ఎంత తప్పిస్తామో మనకు తెలుసు, రైట్? కాకపోతే ఏంటంటే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ భార్య భర్తల సంబంధంలో మనము ఏదో అంటే పాపం చేయలేదు, అదొక అంటే తెలియని అనుకోకుండా విడిపోయిన ఈ బంధాలు మళ్ళీ ఈ జన్మలో అంటే 6 జన్మలు అయిపోయిన తర్వాత ఈ జన్మలో కలిసినప్పుడు మోక్షం అనేది ఎట్లా పొందుతారు ఏంటి అనేది నేను మీకు ఇవాళ వీడియో పోస్ట్ చేస్తానండి. అది మొత్తం క్లియర్గా డిఎం ఎనర్జీ ఎట్లా ఉంటుంది, డిఎఫ్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది, అసలు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఏంది అనేది మీకు ఇంకొంచెం క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను ఒక 2 o'clock లోపలనే మీకు ఇంకో వీడియో అనేది పెడతాను. ఇప్పుడైతే టారోస్ రీడింగ్ చేసుకుందాము. మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచించారు, మీరు తన పేరు 3 times తీసుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరిని మర్చిపోయినా అని మనము ఆ మొహం మాత్రం మర్చిపోము, ఎందుకంటే ఇప్పుడు టార్చింగ్ ఉంటుంది కాబట్టి. ఆ టార్చింగ్ లేకపోతే ఈ టారోస్ ఎందుకు చూస్తాం? అవునా కాదా? మీరే చెప్పండి. అంతేనా? అనుకోకుండా కరెక్టే వచ్చిందండి. సరే, ఓకే, తీస్తున్నాను. మీ మనసులో వ్యక్తి పేరు ఒక 3 సార్లు తలుచుకోండి. నేను ఫస్ట్ కార్డ్స్ అయితే తీసేస్తాను. ఓకే, అబ్బా ఏంటి ఇలా వస్తున్నాయి కార్డ్స్? ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, ఫస్ట్ అయితే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మనము అనేది చాలా మంచిగా వచ్చింది. కాకపోతే ఇంకొంచెము డీప్గా వెళ్ళడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి. నాకు మన బ్రదర్ హెల్ప్ చేస్తాను చెప్పారు. కంపల్సరీ ఆయన అదే ప్రొసీజర్లో ఉన్నారు. పండగ కదా, కొంచెము పండుగ సందర్భంలో చాలా బిజీగా ఉన్నారు ఆయన. ఓకేనా? మనకు వచ్చేసి ఫస్ట్ మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యా, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అవునండి, ఈ 12 రాసుల వాళ్ళకి ఇది కరెక్ట్గా 100% రిజిగ్నేట్ అవ్వదు. మీరు దయచేసి కూడా గుర్తుపెట్టుకోండి. జ్యోతిక అక్క ఇట్లా ఎందుకు అంటున్నావు అంటారు. అరే, నేను ఎన్నిసార్లు చెప్తున్నా అబ్బా మీకు, ఇది ఎందుకు మనకి కరెక్ట్ రిజిగ్నేట్ అవ్వదంటే ఇది మీ పేరుతోని మీ పార్ట్నర్ పేరుతో ఇష్యూని కాదు కదా, అదనమాట. అందుకని మీకు కరెక్ట్గా అనేది రిజిగ్నేట్ అవ్వదు. అది ఎట్లా రిజిగ్నేట్ అవుతుంది? మన పార్ట్నరు, మన పేరు, వాళ్ళ అంటే డేట్ ఆఫ్ బర్త్, అంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాకపోయినా పేరైనా ఉండాలి కదా. మన పేరు తన పేరుతో కలిసి తీసింది కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట. అది 100% అవుతుంది. మీరు ఎవరైతే దీంట్లో నాతోని రీడింగ్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఎప్పుడైనా మీరు పొరపాటున కూడా మాట్లాడితే కనుక మీరే అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎంత కరెక్ట్గా రిజిగ్నేట్గా అక్కను ఎట్లా కరెక్ట్గా చెప్తావు అని అంటారు. అది నేను ఏం చెప్పడం ఉండదు, నాకు ధ్యానం చేస్తాను, నేను బాగా ధ్యానం చేస్తాను. నేను మనుషులతో చాలా తక్కువ ఉంటాను. అవును, ఇంట్లో చాలా పని ఉంటుంది, పక్కన పెడతా. ఫస్ట్ నా ధ్యానం, నేను మంచిగా ఉండాలి, నేను ధ్యానం బాగా చేయాలి, భగవంతుడు ఇచ్చిన సోల్ పర్పస్ నేను ఇది ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ రేపో చచ్చిపోయి ఈ ఆత్మకి ఈ మన శరీరం కోసము ఈ ఫుడ్ పెట్టడానికి 10 మంది వస్తే వాళ్ళకి పెట్టడానికి వీళ్ళందరూ ఒకరోజు మనకి కార్మికులు. మనము ఈ మోక్ష ప్రదానికి వెళ్ళడానికి ఈ భగవంతుడు ఇచ్చిన ఈ కర్మబంధాలకి ఎంతగానం చేసినా వాళ్ళకి కడుపు నిండదు. నాకు కావాల్సింది ఏంది? నా ఆత్మ సోల్ పర్పస్ ఏంది? ఇట్లా మీలాగా ఒక 100 మందిని 10,000 మందిని 20,000 మందిని తీసుకుపోవాలా. మీకు అనేది కరెక్ట్ దారి చూపించాలని భగవంతుడు మీ ముంగడ పడేసి నన్ను. నేను అది చేయాలి అంటే నేను ఏం చేయాలా? నేను పవర్ఫుల్గా ఉండాలా. పవర్ అంటే నేను తిని చేసి ఆ పవర్ఫుల్ కాదు, ఆత్మపూర్వకంగా మెంటలీగా స్టేబుల్గా నా 7 చక్రాన్ని నేను ఎప్పుడైతే నేను స్టేబుల్గా కరెక్ట్గా చేసుకోగలుగుతానో అప్పుడు అనేది మీకు కరెక్ట్గా నేను చెప్పగలను. మీకు అర్థమైంది అనుకుంటా కదా. అందుకని మిమ్మల్ని కూడా నేను అదే చేయమంటాను. నేను అక్క నాకు ఆ పని ఉంది, అక్క నాకు ఈ పని ఉంది, నేను ఈ టైం ఏం పెట్టలేను, ఆ టైం పెట్టలేను, నేనేం చేయలేను. దయచేసి ఇవన్నీ కర్మబంధాలన్నీ పక్కకు పెట్టి మీకు మోక్షం కావాలన్నా మళ్ళీ ఇదే లూప్లో పడి మళ్ళీ ఇదే ఇట్లా కంటిన్యూ అవుతారు. అదనేది మీ ఇష్టం. ఓకేనా? నేను మధ్యాహ్నం మంచి వీడియో పెడతాను, ఆ వీడియో మీరు వినండి. అది చూసేది కాదు, టారోస్ రీడింగ్ కాదు. మీరు ఒక డిఎంగా ఎట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్, డిఎఫ్గా ఎట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్, వాళ్ళు అసలు డిఎఫ్ కలవడానికి ఎన్నెన్ని కర్మబంధాలు ఉంటాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చేస్తాను. ఓకేనా? మీరు దానికి నాకు లైక్స్ ఎక్కువ కావాలి, జస్ట్ చూసి స్క్రోల్ చేస్తే కాదు. నాకు లైక్స్ ఉంటేనే నేను ఇంకోసారి అట్లాంటి వీడియో చేస్తా, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో సారీ అండి, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోటి వందనాలు. వెల్కమ్ టు అవర్ హోమ్. ఇది మనం ఒక ఛానల్ లాగా కాకుండా ఒక ఇంటి సభ్యుల్లాగా మనం అందరం ఉంటాం అనమాట. సో అందుకని వెల్కమ్ అండి అందరికీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి వచ్చేసి వృచ్చిక రాశి వచ్చిందండి. వృచ్చిక రాశిలో 3rd పార్టీలో మునిగి ఉన్నారు మీ పార్ట్నరు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, తన భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కూర్చుంటున్నారు, లెమ్మంటే లేస్తారు. ఇప్పుడు అది పరిస్థితి ఉంది. మీరు అద్భుతంగా అమోఘంగా మీరేమో వెలిగిపోతా ఉన్నారు, అప్పుడప్పుడు కనబడతారు,
మిమ్మల్ని చూడగానే అబ్బా ఎందుకు ఈమె కనబడుతుందా అని అనుకుంటాడో. డిఎం పరిస్థితి ఇట్లా ఉంటుంది. డిఎం ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటాడు. మళ్ళీ థర్డ్ పార్టీ రూల్స్ ఇస్తుంటుంది. చలో ఇది తీసుకురా, ఉప్పు కారం పప్పు తీసుకురాపో, పిల్లల్ని స్కూల్ దింపేసిపో, నడు ఇది చెయ్యంటే నోరు మూసుకొని అవన్నీ పని చేస్తాడు. మళ్ళీ ఎప్పుడు చూసినా కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన పరిస్థితి ఇట్లనే ఉంటుంది. ఆమె ఎందుకు ముందు కలవలేదు, ఆమె ఎందుకు నా మనిషి ముందే అవ్వలేదు, దేవుడు ఎందుకు ఇంత పరీక్షలు పెట్టిండో, ఈ భార్య పిల్లలు ఈ తల్లిదండ్రులు వీళ్ళందరి గుంపులల్లో నన్ను పద్మవ్యూహంలో ఉన్న ఒక అభిమన్యులా ఎందుకు పడేసిండు, మరి ఆమె నాకు ఎందుకు కనబడ్డది ఈ టైంలో అని జగ్లింగ్ అయ్యే స్థితిలో భగవంతుడు మీకు ఏం చెప్తుండో, అన్ని విధాలుగా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నేను నిన్ను చూస్తున్నా, నువ్వు అనేది దయచేసి మంచి పనులు చేయి, నీకు అనేది పేజ్ ఆఫ్ వాండ్స్ ఏమిచ్చిరు, నువ్వు కోరుకున్న వ్యక్తిని నీ లైఫ్ పార్ట్నర్ చేయడము నా పని, నువ్వేం చింతపడవు. అవునా? ఇంతకంటే మంచి రీడింగ్ మీకు ఎక్కడ కావాలి? అక్క కొంచెం మంచి రీడింగ్, అక్క ఇంకొంచెం మంచి రీడింగ్. 10 సార్లు కలిపి ఏం తీస్తారు? 10 సార్లు కలిపి తీస్తే ఏమొస్తుంది? ఇంతకంటే మంచి రీడింగ్ మనకి ఏం కావాలి? నేను నిజంగా చెప్తున్నా, నేనైతే ఫుల్ఫిల్ అయినా దీనికి. ఎందుకంటే మీ పార్ట్నర్ ఏమనుకుంటారు మీ గురించి, ఏమనుకుంటారండి? ఏమన్నా అనుకోనియండి. జ్యోతికకి ఏమంటుంది? వాళ్ళు ఏమన్నా అనుకోనియండి, మీ దారిలో మీరు కరెక్ట్గా ఉండండి. మీకు భగవంతుడు తీసుకొచ్చి చెవులు బట్టి తీసుకొచ్చి మీ ముంగట వేయకపోతే ఈ జ్యోతిక అక్క ఛానల్ తీసేస్తుంది. ఆయన భగవంతుడు శివపార్వతీ పతులు ఇద్దరు నన్ను మీ సేవ కోసం పంపించారు. నేను ఏదో ఛానల్ పెట్టేసి మీకు ఏదో అయితపోతే చేస్తలేను, ఒక దారిలో నడిపించాలని చూస్తున్నా. ఆ దారి మీకు ఎంత కష్టమైనా మనమే నడవాలి. మనకు ఆకలి వేసినప్పుడు మన చేతులతోనే మనం అన్నం తినాలి కదా. మీకు సోల్ పర్పస్ అవును, మీరు కోరుకున్న మనిషి మీ మనిషి కావాలి అంటే ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, నేను నడిపిస్తాను, నేను ఇట్లా ఉంటాను, నాలాంటి వాళ్ళని నన్ను పంపించేసిండ్రు కదా, ఈమెను పంపించేసిన, ఈమె మాట వినండి అంటే నేను గొప్ప అంటలేనండి, మీ పాదాభివందనాలు చేస్తున్నా. పాదాభివందనాలు అంటే మీ కాళ్ళకు అందరికీ నమస్కారం చేస్తున్నా. నేను పాదాభివందనాలు అంటే ఏదో బుక్లోంచి వాడుతుంది అక్కని అనుకోగల, నేను చెప్తున్నా మీ కాళ్ళందరికీ, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ కాళ్ళందరికీ నేను నమస్కారం చేస్తున్నా. ఏంటంటే భగవంతుడు ఏమంటుండంటే, ఈమెని నేను ఎన్నుకున్నా, ఈమెను ఎన్నుకున్నా, ఈమె చెప్పేటట్టు వినండి. మీరు కోరుకున్న మనిషిని తీసుకొచ్చి మీ ముందు వేసే పూచి నాది. ఇంతకంటే ఏం కావాలబ్బా మనకి? మీరే చెప్పండి, ఇంతకంటే ఏం కావాలి? మన డిఎం పరిస్థితి ఇది. ఎందుకంటే ఆయన భార్య వాళ్ళ ఇంట్లో అందరూ చలో ఇది తీసుకురాపో, అది తీసుకురాపో, ఇది తెస్తున్నావు, అది తెస్తున్నావు, ఇంట్లో నీళ్ళు లేవు తీసుకురాపో, అది ఇది. నిజంగా ఇట్లనే ఉంటాయి. మనం అనుకుంటాము మనకే బాధలు ఉన్నాయి, మనకంటే ఎక్కువ డిఎంకి అద్రిపోయే బాధలు ఉంటాయి. ఇంకా అమ్మాయిలలో ఉంటే ఇంకా నిజం చెప్పాలంటే ఫ్లోటింగ్ ఉంటారు. ఇంకా ఆ ఫ్లోటింగ్ మాస్టర్లు ఏం చేస్తారు? ఒక ఇద్దరిని పటాయించి పెట్టుకుంటారు అన్నమాట చెప్తున్నా. దయచేసి క్షమించండి. ఎందుకంటే డిఎం అనేది అది ఉంటుంది. జెంట్స్ అయితే ఇంకా చెప్పదు. ఇక పొద్దున అయితే చిరంజీవి, రాత్రి అయితే ఇంకా అంతే మోహన్ బాబు అనమాట. అట్లుంటుంది కథ, అట్లుంటుంది ఆ లైఫే అట్లుంటుంది. డిఎఫ్ని ఎందుకు తీసుకొచ్చేసి మీ దగ్గర పడేస్తారు? డిఎం దగ్గర ఎందుకు డిఎం మీద మనసు పడతారు మీరు? ప్రపంచంలో ఎవరు లేరా? డిఎం ఏమన్నా అది రితిక్ రోషనా లేకపోతే ప్రభాస్ అన్న? కాదే కదా. ఆయన ఒక్కొక్కరు డిఎం చెప్పాలంటే ఇంత పొట్టేసుకొని, ఇంత పెద్ద కళ్ళు వేసుకొని, బట్టలు వేసుకొని ఉంటారు. ఆమె కట్టుకున్న భర్త కంటే అసహ్యంగా ఉంటాడు అయినా అని మనసు. ఇక్కడ ఏంటంటే ఆత్మబంధం. ఇది మనుషులు కలిపిన బంధం కాదు, ఆత్మబంధం. ఓకేనా? ఇది మీరు సాధన చేయండి. జ్యోతిక ఎప్పుడు అక్క నువ్వు సాధన చేయమంటావు? అవును, మరి నాకు నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మెసేజ్ పెట్టండి, కాల్ చేసుకోండి, సాధన తీసుకోండి, ఎట్లా చేయాలో తెలుసుకోండి. చాలా విధాలుగా ఉంటాయి. మీ మనిషిని మీ ముందు తీసుకొచ్చి పడేసే పూచి నాది. మీరు చేయకపోతే మీరు లేదు నేను ఇట్లనే ఉంటా అంటే అది మీ ఇష్టం. నేనేమన్నా మీ సేవ కోసమే నేను వచ్చిన, మీ సేవ చేద్దామని నేను వచ్చిన. కాకపోతే ఇంత అంతా తీసుకుంటా, ఎందుకంటే నాకు కూడా కడుపు ఉంది కదా. నేను కూడా హనుమప్పకి మా తండ్రికి ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా, మీ పేరుతోనే ఏదైనా పూజ చేయాలి కదా. అట్లా అంతే, ఇంకా అంతకంటే ఏమి ఎక్కువ ఆశలు ఉండవు నాకు. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, ఓం నమ శివాయ. ఇవాళ చెప్పిన రీతిగా మీరు ఫాలో అవ్వండి.